ఎందుకు పిలిపించింది అనుకున్నావు? ఆమె మనసులో ఈ రోజు ఏదో ఉందంట, నీకు చెప్తుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు చెప్పమన్నా. ఆమె చెప్తే చూడు, చెప్తా. నీకు చాలా ఇష్టమైన మాట చెప్తా. నేను ఎందుకు కడుతున్నా చెప్తా. ఇప్పుడు మళ్ళీ నేను ఆ మాట చెప్పిన తర్వాత నువ్వు ఎగబడతావు, మళ్ళీ పిచ్చోని అయిపోతావు. నన్ను ఏమైనా చేసేస్తే ఆమె మనసులో ఒక మాట ఉంది, ఆ మాట చెప్పిన తర్వాత నీకు ఒక ముద్దు ఇస్తుందంట. అలా తీయన్నా ఇదేంటి మీరు అందరూ అన్న అనుకున్నా. మాట నీకు చెప్తా అనుకున్నావా? కాదు, మనసులో మాట చెప్పేసింది కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్పింది కదా. ఏం చెప్పింది? ముద్దు ఆడుతా. ముద్దు అక్కడ కదా, ఇక్కడ పెడతా చూడు. నీ గూడు చెదిరింది, అరే నీ గుండె పగిలింది. చంపేస్తాను రే. ఏమైంది? పక్కకు లేరా? ఎందుకు లేవాలా? పక్కకు ఎందుకు లేచారు బ్రో? ఏం కొడుతున్నావురా? ఈ రోజు వీడియో వచ్చేసేదంటే ఖుషి మనసులో ఎవరి మీద లవ్ ఇష్టం ఉందో ఈ రోజు వీడియోలో చూడొచ్చు. దానికంటే ముందు చాలా మంది 100 రూపాయల ఆర్టిస్ట్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని వాళ్ళ చెల్లిని చూస్తే జాలి అనిపిస్తుంది. అందుకే వాడి మీద ఒక్కొక్కసారి జాలి అనిపిస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. ఎందుకులే అని చెప్పి మేము సరే ఈరోజు ఫస్ట్ అయితే 100 రూపాయల ఆర్టిస్ట్ని పిలవచ్చు. పిలిచిన తర్వాత ఈ మనసులో ఏదో ఉందంట, వాడు చెప్పాలనుకుంటుందంట. వాడికి వచ్చినాక చెప్తా, వాడికి చెప్తుంది విచిత్రంగా వింతగా చెప్తుంది. ఈరోజు మీరే చూస్తారు, ఆల్రెడీ చూసే ఉంటారు ముందు, ఇప్పుడు మళ్ళా చూస్తారు. సో మరి ఫైనల్ గా మనం 100 రూపాయల ఆర్టిస్ట్ గారు అయితే వచ్చేసారు. చెప్పు ఎందుకు పిలిపించింది అనుకున్నావు? ఆమె మనసులో ఈ రోజు ఏదో ఉందంట, నీకు చెప్తుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఆడికాడ వస్తున్నాడా? ఆడెందుకు వస్తాడు? నేను వచ్చానంటే పిలిచావంటే మళ్ళీ ఆడిని పిలుస్తావు కదా. ఆయన ఏం వస్తలే. ఇప్పుడు నీకు సర్ప్రైజ్, చాలా పెద్ద సర్ప్రైజ్. అది అనుకోలేదు. సర్ప్రైజ్ అది నీకు చెప్పాలనుకుంటా. చాలా రోజుల నుంచి ఒకటి అంటున్నావు కదా, ఒకటి కావాలి కావాలి అంటున్నావు చెప్పి ఆమె ఈ రోజు ఇది ఇస్తుంది నీకు. ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇప్పుడు చెప్పకూడదు. అది ఎట్లా చెప్పాలంటే ఆమె కొత్తగా చెప్తుంది. ఎందుకంటే నువ్వు ఆగలే. మళ్ళా ఎట్లా అంటే చెప్పు, ఎట్లా చేస్తా. కాబట్టి నీకు ఏం చేస్తా అంటే ఏమే ఇక్కడ పద పద పద. ఇష్టమే రా. మరి ఇష్టం ఉంటారా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆమె చెట్టు కడద్దు అంట. నిన్ను అలా దేనికన్నా కడతారు. ఆమె ఒక మాట చెప్పాలనుకుంటుంది. అసలే సైకో నా కొడుకు. మాట చెప్పిన తర్వాత ఏం చేస్తావు నాకు భయం, అందుకే చెట్టు కడితే చెప్తుంది. ముందు చెప్పాలన్నా. ఏదో తేడాగా ఉంది. చెప్పు. మంచిగా కట్టించుకుంటున్నా. ఇష్టమా కదా? ప్రేమ ఉందా నీకు? ప్రేమ ఉందా? కట్టించుకో. ప్రేమ ఉన్నప్పుడు భయపడకు, ఆమె ఏం చేయదు. కట్టు, నువ్వు చెప్పు. కట్టు. మంచి చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా. ఇది ముందు చెప్పమన్నా. ఆమె చెప్తే చూడు, చెప్తా. నీకు చాలా ఇష్టమైన మాట చెప్తా. నేను ఎందుకు కడుతున్నా చెప్తా. ఇప్పుడు మళ్ళీ నేను ఆ మాట చెప్పిన తర్వాత నువ్వు ఎగబడతావు, మళ్ళీ పిచ్చోని అయిపోతావు. నన్ను ఏమైనా చేసేస్తే భయం అసలు. గేటు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. అయితే తెలుసా నీకు, నాకు నువ్వు అంటే ఎప్పటి నుంచి ఇష్టం తెలుసా? ఎప్పటి నుంచి ఇష్టం తెలుసా? ముందు చెప్పొచ్చు కదా. ఎంత ఇష్టం పెట్టుకొని నేను సైలెంట్ ఉన్నా అంటే హర్ష వల్ల. ఆడేమైనా అన్నాడా? ఆడేమైనా అన్నాడా? ఆయన ఏమైనా అన్నాడా? ఆయన ఏమనలేదులే అని. మరి ఎందుకు కడుతున్నావు? ఇప్పుడు ఆమె మనసులో ఒక మాట ఉంది, ఆ మాట చెప్పిన తర్వాత నీకు ఒక ముద్దు ఇస్తుందంట. నిజంగా పెడతావా? లేదు, అబద్ధంలో పెడతారా మళ్ళా? నీ మనసులో మాట ఏంటో చెప్పు అంటున్నాను. చెప్పినా నువ్వు అంటే ఎప్పటి నుంచో ఇష్టం నాకు కూడా.
ఇగో ఖాళీ నిన్ను బట్టి పోతే కాదు ఇంకిద్దరు నేను పెడితే అది చూసిపోయినా చూసుకుంటారు నిన్ను సరేనా అన్న ఇట్రా నువ్వు కూడా రాను వాళ్ళిద్దరు ఆడి ఫ్రెండ్స్ కదా ఏదో అవుతుంది ఏంది నీకు నేను అవుతుంది మనసులో మాట కాదు కానీ ముందు ఏదో పెడతాను నేను పెడతా తర్వాత నీకు అదే కావాలి కదా నాకు తెలిసి వీడి గురించి మారవా ఉత్తర కుమారా నువ్వుగా కట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయి ముద్దిస్తున్నాను ఇక్కడికి వచ్చి నీకు ముందు అడుగుతున్నాను నీకు మనసులో మాట కావాలా ముద్దు కావాలా ముద్దే కావాలి అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా చూసినావా ఏం ప్రేమ ఉన్నది చూసినా ఇదంతా వద్దు ఆమె ఒక ఫోన్ చేస్తుంట ఫోన్ చేసిన తర్వాత చెప్తుంది ఇంకా ఫోన్ చాలా అర్జెంట్ ముందు ఒక వాళ్ళ డాడీకి చెప్తుంది కదా అందుకని నా హలో హలో ఏడున్నావు ఏడున్నావు డాడీలకి ఎవరు చెప్పరా నా ఇలాంటివి చెప్తుంది ఎవ్వరు చెప్పరా నా డాడీలకి చెప్పిన వాళ్ళే కాదనా ఇలాంటివి ఎవరైనా చెప్తారేటనా అరే ఎందుకు నీకు మనసులో మాట కావాలి వద్దా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పేస్తున్నాను చూసి ఐ లవ్ యూ టూ చెప్పు అన్నా తీయన్నా ఇదేటి మీరు అందరూ అన్న అనుకున్నా నేను బండి పక్కనప్పుడే వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇదేదో ఉందని ప్లాన్ ముందు నాకేందన్నా ఏందన్నా ఊకే ఆంధ్ర కంపేర్ చేస్తున్నావు చెప్పు ఖుషి నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను బ్రో మళ్ళీ ముద్దాడుతా ఎట్లా సిగ్గుందిరా అట్లా ఐ లవ్ చెప్పి కట్టేసా కట్టించుకుంటావురా అప్పటికే అడిగాను ఏందన్నా ఆయన కట్టేసి తీయనన్నా ఏట ఆడెందుకు వచ్చాడు తీయనన్నా నీ కాదు లేదన్నా ఎందుకు వచ్చాడు మరి ఏంటి ఆగేటి ఆడెందుకు వచ్చాడు అరే నువ్వు ప్రతిసారి ఏం ప్రాబ్లం రా నీకు నాతో నీతో ప్రాబ్లం కదా నీకేం చెప్పినా నువ్వు ఫోకస్ ఎందుకు చూస్తున్నావు నేను ఎందుకు పోగా చేస్తాను ఆడ ఎందుకు వచ్చాడు ఇప్పుడు అవసరం లేదు ఆయనకి అట్టేసి ఆడు పెద్ద హీరో ఆడు పెద్ద 10 మందిని చంపేస్తాడు మనసులో మాట ఏదో చెప్తున్నాను ఇదేనా మనసులో మాట నీకు చెప్తా అనుకున్నావా కాదు అంటే ఇప్పుతారా ఇప్పుడే అవుతలేదు నీకు మనసులో మాట చెప్పేసింది కదా ఇప్పుడు ఇంకొక మాట చెప్పింది కదా ఏం చెప్పింది ముద్దు ఆడుతా ముద్దు అక్కడ కదా ఇక్కడ పెడతా చూడు నీ గూడు చెదిరింది అరే నీ గుండె పగిలింది ముద్దు పెడతా చూడు ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు నేనేం చేస్తారా నువ్వు ఒక ఆడపిల్ల ఏడికి పిలుస్తాడు గల్లబట్టి గుంజుతాంది దీని సూపే నల్లి బట్టి సంపుతాంది దీని అరే నన్ను ఎందుకు కట్టేసిరా నాన్ని అంటే ఆడు కట్లు లేకపోతే పెట్టనియాడా ఎవరిని తిడుతున్నావురా సరేనా సరే మస్తు అయిపోయింది సార్ ఏం చేస్తావు తిట్టినావు కదరా నీకు ఇంకా ఇంకా దునియా చూపిస్తాను దేని పిలుసు ఇది చూడరా తీయరే ఏం చేస్తావు నన్ను ఎందుకు తిట్టినవరా చెప్పరా దూరం నుంచి రెచ్చిపోతున్నా దగ్గర నుంచి ఏంటి నేను అదే ఏం పిక్తాడు ఆయనకి ఎందుకైనా భయం కాదు తోడనాడు ఇప్పుడా అన్నప్పుడు ఎప్పుడా కూడా మూసుకుంటాడు
ఏం చేయాలా ఇంకో పట్టుకున్నా ఏం చేస్తావు చంపేసా ఇంకేం చేయాలా చెప్పురా భయ్ ఇంకేం చేయాలా కాదైతే నీ ముందు ఇంకో నీ ముందే ఎత్తుకొని తిప్పుతా చూస్తా ఈయన తిప్పుతా ఎత్తుకొని మెంటల్ రప్పించుకు ఇగో పిలిచి ఇలా కట్టించరా చేస్తున్నారా నన్ను తిట్టినవరా నిన్ను నా తప్పు లేదని కట్టించుకున్నావు కదా ఇష్టమేటా ఇష్టం అన్నప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా ఇదేటా నాకు కట్టి ఇప్పుడే నాకు ఇప్పుడు ఎత్తుకొని చెప్తారా చూస్తావా చాలా ఎక్కువ చేస్తా నా పిల్లరా చంపేస్తాను రే నీ పిల్లకే ఏం లేదురా ఇప్పి మాట్లాడరా రే మగోడికి అయితే వాడు చెప్పలేకపోతున్నారు ఇప్పి ఎన్ని చేయి మళ్ళా తీసి పెట్టు ఎన్ని బరాబర్ చేస్తారా చెయ్యి బరాబర్ చెయ్యిరా రే చేసి మాట్లాడరే ఆడపిల్ల ఇప్పి చూసి ఇప్పుడు ఇటు వచ్చి ఇప్పుడు ఏమైంది పక్కకు లేరా ఎందుకు లేవాలా కొడుతున్నావురా ఓరి కొడుతున్నావు మరి కట్టేయడం అంటే ఎందుకు కట్టించుకున్నావు పిలిచినప్పుడు బాగానే పిలుస్తున్నారు ఎందుకు కట్టుకున్నావు అవును పిలిచింది ఆడ దుంకుమని చెప్పు లారీ కింద పడమని చెప్పు పడుపో ఎందుకు వేసాను చెయ్యి అంత రైట్ వచ్చినా మరి ఏం పెట్టుకున్నావు అట్లా మాట్లాడానికి వస్తుంది కదా నాకేం తెలుసు నువ్వు ఎట్లా వేసినావు రా చెయ్యి నా ముందు చైనాకి వచ్చినట్టు ఇది ఇవన్నీ పిలిచి ఓరు కట్టేసారు ఆమె గురించి నువ్వు ఎవరు రా కాదు నన్ను పిలిచింది ముద్దు పెడతాను ఇవన్నీ పెడతానని పిలిచినప్పుడు మరి అమ్మాయికి ఉండాలి కదా మరి అంత పిలుస్తారు రా పిలిచి లారీ కింద పడమంటారు పడతావా అసలు నువ్వు ఒక అమ్మాయి పిలిచి చెట్టుకు కట్టించుకుంటావా కట్టించుకుంటావా ఎందుకు కట్టించుకుంటావు అమ్మాయి పిలిచిన తర్వాత ఎవర్రా నీకు ఎవరు నా లవర్ ఎందుకు అవుతుంది ఆమె చెప్పమని నేను వెళ్ళిపోతా ఇడికి ఆల్రెడీ నాకు కట్టినప్పుడు చెప్పింది ఏమని చెప్పింది అర్స అంటే నాకు భయం ఇది కొడతాడు నీకు ఒకటి చెప్పాలి చెప్పింది అప్పుడు చెప్పిన ప్రాంక్ చేసిన మళ్ళీ అట్లా చెప్తేనే అవుతాడు మరి విన్నావా ఎలాగే నీకు ఏం అవసరం ఇప్పుడు మన మధ్యలో తీసుకురా ఇప్పుడు నాకు నించోనేమో చెప్పినావు అంటే నించో నేను కాలిపోయానికి నాతో గేమ్ ఆడుతున్నావు మరి ఈడెందుకు నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి ఈడెందుకు వచ్చింది మధ్యలో ఆ నాడ కట్టేసి ఈడ నాకు చెప్పుడేంది అంటే ఆయనకి గాల్పిస్తున్నావా లేకపోతే నన్ను దేనికి వెళ్ళిపోలే ఆ మాట నాకు ఆ మాట చెప్పమని నేను వెళ్ళిపోతాను ఇంకో నీకు అంత దమ్ము ఉంటే ఈమెతో మాట్లాడు నాకు ఆ మాట చెప్పి వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతాను రే కట్టెలు కట్టినప్పుడు అన్నావు కదా మగోడు అనేసి ఇప్పుడు బయట ఇప్పుడు చేయరా చేస్తారా ఏం చేస్తావు చేసినారా ఏం చేస్తావు ఏం చేస్తావు చెయ్యి మరేది ఆమెకి ఇష్టం లేదు ఆమెకి ఇష్టం లేదని చెప్పమని ఇష్టం లేక నేను లవ్ చేస్తాను చెప్పాను నీకు ఆల్రెడీ అంటే ఆ పిల్ల ఎవరిని లవ్ చేయొద్దు ఆ పిల్లకి ఎవరు ఇష్టం ఉండొద్దు నిన్నే చెప్పానికి అదంతా కాదు ఇప్పుడు పిలిచావు ముద్దు పెడతావా లేదా నీకెందుకు పెడతావు రా ముద్దు నీకెందుకు చెప్పాలి రాబాయ్ నువ్వు ఎందుకు రాబాయ్ చేయలేనికి పిలిచినప్పుడు రావాలి
నీతో రావాలి మరి రారేటి రేయ్